అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? మరి అలా మన వీకెండ్ సిటీ మన చూస్తున్న కోసం హైలైట్ వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుండా ఈ వారం అదిరిపోయే వార్తలను చూడుండ్రి. సరే మరిగా మన వీకెండ్ సిటీ మరి వార్తలు షాల్ చేద్దాం పాండ్రి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం భక్తి! ఇటువంటి భక్తుడు ఈ ప్రపంచంలోనే ఉంటాడో ఉండడు. అంత గొప్ప భక్తుడు ఉన్నట్టున్నాడు. ఎవరన్నా ఏదైనా కొత్త పని చేస్తున్నప్పుడు దైవానికి ఎంత మొక్కుతారో అంతే భక్తితోని కాదు అంతకంటే ఎక్కువ భక్తితోని అమ్మవారికి దండాలు పెడుతున్నాడు. అయితే ఆ భక్తుడు చేయబోయే పని ఏందయ్యా అంటే మేం చెప్పుడు కాదు, మీరే చూడుండ్రి. చూసినరా, అందరి లెక్కన కాకుండా అమ్మవారి గర్భగుడి లోపలికే పోయి అమ్మవారికి దగ్గరుండి ఎట్లా మొక్కుతుండో. అమ్మ, నేను చెయ్యబోయే పని మంచిగా జరిగేటట్టు చూడు తల్లి. చేసే పని శుభమే జరగాలి గాని అశుభం జరగొద్దమ్మా. అప్పుడు నాకు వచ్చిన దాంట్లో అన్ని ఉండిలో కూడా కొంత ఎత్తమ్మా అన్నట్టే ఎంతో భక్తి శ్రద్ధలతోని మొక్కుతున్నట్టు అనిపిస్తున్నది కదా. ఇక మరి ఈయన చేసే ఉద్దారకమేందో గదనుల్లా పనేందో చూద్దాం పాండ్రి. ఊరిని లాత్కోరు ముఖంలో నా మన్ను కొడితే ఇంతసేపు మొక్కింది నేను చేసే దొంగతనం మంచిగా జరగాలే, ఎవరికి దొరకొద్దనా? మంచిగున్నావు పోరా నువ్వు. అమ్మవారికే మొక్కి అమ్మవారి నగలనే ఎత్తుకపోతుండు. ఈయన చేతులకు సాట్టలు పుట్ట, వీని కండ్లల్లో కాకులు ఓడవా, మరీ గింత అధ్వానం చేస్తాడా? అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉన్న బుగ్గ కాలువ బాటగంగమ్మ గుళ్ళైంది ఇది. గీ బద్మాష్ గాడు చూసేటోళ్ళకు అనుమానం రావద్దని చెప్పి ఇట్లా మంచి భక్తుని లెక్కనే గుడి లోపటికి ఇట్లా మొక్కుకొని మరి అమ్మవారి మెడలున్న బంగారు గొలుసులను ఎత్తుకొని వేయండు. కానీ విని వట్టిగానే ఇడిచిపెట్టదు పోండ్రి అమ్మవారు. ఇక ఈడ ఇట్లయితే ఇగో గీడ చూడుండ్రి. ఆగో, గుడిలు ఉండాల్సిన ఉండీలు గీడ చెట్లల్లా ఉన్నాయంది అని అనుకుంటున్నారా? గాదే కదా మరి దొంగ బద్మాష్ గాళ్ళు గుళ్ళ మీదనే వాడుతున్నారు ఈ నడమ. మెదక్ జిల్లా ఏడుపాయల కాడున్న వనదుర్గమ్మ గుడిలో ఉన్న 2 ఉండీలను దొంగతనం చేసి ఇట్లా బయటికి తీసుకొని పోయి పగలగొట్టి పైసలెత్తుకొని పోయిండ్రు. మరీ ఇంత భయం లేకుండా పోతున్నది బద్మాష్ గాన్లకు. మరి వరాలిచ్చే అమ్మవార్లకు శిక్ష చేసుడు తెలవదా? ఈ బద్మాష్ గాన్ల సంగతి ఆ అమ్మవార్లే చూసుకుంటారు. రోడ్ల మీద కొందరు సోకులకు బండ్లు నడుపుకుంటా పోకిరి లెక్కలు చేసుకుంటా డుగ్ అని ఈ రోడ్డు మీద బండి నడిపితే ఆ రోడ్డుకు సప్పుడు ఇనొచ్చేటట్టు బండ్లు తోలుతుంటారు కదా. అయితే ఇస్వంటోళ్ళ తోలు తీసిండ్రు పోలీసోళ్ళు. ఆ బండ్లనని దొరకబట్టి సీజ్ చేసి మళ్ళా బండ్ల సైలెన్సర్లే కాదు అది నడిపేటోళ్ళని కూడా సప్పుడు చేయకుండా చేసిండ్రు. ఇంకో ఇట్లా అడ్డడ్డే వారే వా, మంచి పని చేసిండ్రు పో. ఈ తాపకిగా సైలెన్సర్ల సప్పుడు కాదు కదా, బండ్ల సప్పుడు కూడా రాకుండా చేసిండ్రు. కానీ చూడుండ్రి, 5 కాదు 10 కాదు, దగ్గర 80 సైలెన్సర్ల పైనే ఉన్నాయి. అంటే అన్ని బండ్లతోని గుడగుడ అని సప్పుడు చేసుకుంటా పోరలు రోడ్ల మీద కథలు పడుతున్నారు అన్నట్టు. అందుకే ఈ బండ్లను దొరకబట్టి సైలెన్సర్లను వీకి ఇగో ఇట్లా రోడ్డు మీద లోడర్తో దొక్కిచ్చిళ్ళు. ఇవి ఇప్పుడు పాత సామానికి వేసిన పనికి రావు పో. మరి లేకపోతే ఇట్ట చేస్తేనే బుద్ధి వస్తుంది వీళ్ళకు. అరే, ఈ సప్పుడు వచ్చే బండ్లు పట్టినోళ్ళు ఆగుతే కదా సందులో కూడా అని బండికి రేసింగ్ ఇచ్చుకుంటా గాల్లో ఓనిచ్చినట్టే చేస్తుంటారు. అట్లా ఓనిచ్చి ఎంతో మంది పానాలు తీసుకున్నా ఇంకా కొందరికి సిగ్గత్తనే లేదురా నాయన. అరే, వాళ్ళ పానాలు కాలు పోతారా నాయన అని అంటే వీళ్ళు చేయబట్టి ఎంతో మంది అమాయకు పానాలు పోతున్నాయి రోడ్ల మీద. అందుకే నల్గొండ పోలీసులు క్లాక్ టవర్ దగ్గర 80 బైకుల సైలెన్సర్లను సప్పుడు రాకుండా దొక్కిచ్చిండ్రు. ఇట్లా చేస్తేనే బుద్ధి వస్తుంది. కానీ చూస్తున్నారా పోరలు, పెద్ద పెద్ద సప్పుడు వచ్చే బండ్లు నడుపుకుంటా కథలు పడితే ఇంకో పోలీసులు ఇట్లా కటింగ్ చేస్తారు. ఇక మీ ఇష్టం మరి.
అన్నట్లు సార్లు ఇట్లా సైలెన్సర్లు తీసినా మళ్ళా వాళ్ళకి ఇట్లా పెట్టుకొని రెండో మలకలా దొరికితే మాత్రం అస్సలే ఇడ్సకుండ్రి. బండిని మాత్రం గుంజుకొని పోయి లోపల వెయ్యుండ్రి. ఆ సప్పుడు చేయబట్టి రోడ్ల మీద రోత రోత అవుతున్నది. ఎంత మంది పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారో మస్తు గోస్ అవుతున్నది సార్ ఈ బండ్లతోని. మీకు దండం పెడితే కడుపులో తలకాయ పెడితే ముందైతే ఈ సప్పుడు వచ్చే బండ్లు దొరికినట్టు లోపల నూకుండ్రి. ముందైతే గిసొంటి సప్పుడు వచ్చే అడ్డమైన బండ్లు ఏని దొరికితే లోపల నూకుండ్రి సారు అని అంటున్నారు ఈ ముచ్చటెరకైన వాళ్ళు. అగో ఏమైతున్నది గిడా? స్టూడెంట్స్ అందరూ ఎందుకు ఆగమాగం పర్షన్ అవుతున్నారు? ఏమైంది? ఎవరికైనా లొల్లైందా లేకపోతే కొట్టుకున్నారా? అంతమంది జమైనరు కొంపదీసి పరీక్షలా మరి? దగ్గరకు ఏమైంది అడుచుకుందాం పాండ్రి. చాలా మంది చదువుకునే స్టూడెంట్స్ లెక్కనే ఉన్నారు. అంత గుంపులుగా చేరిండ్రు. పరీక్షలు గిట్లా నడిస్తే ఆల్ టికెట్ నెంబర్ ఎనుకులాడుకునే తందుకు జమేంద్రా అయ్యిందని అనుకుంటున్నారా? అబ్బో గంత మంచి పని కాదు. వీళ్ళు చేసింది రేవు పార్టీనట. అవు మొన్నట్ల బెంగళూరులో రేవు పార్టీ జరిగింది చూడుండ్రి. సేమ్ టు సేమ్ గసొంటిదే. కాకపోతే సెలబ్రిటీలు లేరు, గంతే తేడా. అందరూ చదువుకునేటోళ్ళే. अरे भाई पैसे भी लिए जा रहे हैं तुझसे पैसे भी लिए जा रहे हैं। ఇది మన దగ్గరేం కాదు గాని యూపీ నోయిడాల ఒక్కో అమ్మాయికి ఎంట్రీ 500 జంటకైతే 800 మగ పోరగాళ్ళకైతే 1000 19వ అంతస్తు మీద పార్టీ చేసుకుంటున్నారు. మళ్ళా ఇంట్లో ఉన్నోళ్ళంతా 16 నుంచి 20 ఏళ్ల నడమ వయసోళ్లే. రాత్రి పార్టీ జరుగుతుంటే పక్కా సమాచారంతో పోయినటువంటి పోలీసులు అందరిని ఇట్లా పట్టుకున్నారు. మొత్తం 39 మంది చిక్కిండ్రట. హర్యానా నుంచి తెచ్చిన మందు దొరికిందట. ఇంకా అంతనే కాదు, డ్రగ్స్ సుతం దొరికిందట. ఈ పార్టీ కోసం వాట్సాప్ లో చేసిన చాటింగ్ ను దొరకబట్టిండ్రు పోలీసోళ్ళు. కానీ చూడుండ్రి, చదువుకునే స్టూడెంట్స్ కు ఈ తాగుడు అలవాటు ఏందో, తందనాలాడే అలవాటు ఏందో పో. ఇక గిట్లయితే వీళ్ళు గొప్పోళ్ళు అయినట్టే, ఇలా అమ్మా నాయనలకు పేరు తెచ్చినట్టే. అరే నా బిడ్డ మంచిగా చదువుతుంది, నా కొడుకు మంచిగా చదువుతాడని వాళ్ళు కలలు గాని ఎంత అడిగితే అంత ఇస్తుంటే, ఇంగో ఈడ వీళ్ళు చేసే పనులు గివ్వి. ఛీ మీ బాతుకులు చేయడా, కొంచెమన్నా ఉండాలే కదా అని అంటున్నారు ఈ ముచ్చట ఎరకైన వాళ్ళు. పోలీసులు ఎంత కట్టుదిట్టం చేసినా కొంతమంది దొంగగాళ్ళు మాత్రం పోలీసుల కళ్ళు కప్పి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఎంతమందిని దొరకబట్టి కేసులు రాసినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధిని మార్చుకుంటలేరు. అట్లా పోలీసులు గిడ ఏం దొరకబట్టిర్రు చూడుర్రి. చూస్తున్నారా బంగారం ఎట్లా బయటికి తీస్తున్నారో. మరి ఎంతో విలువైన బంగారాన్ని బూట్లలో ఎందుకు పెట్టినారంటే అది అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్నారు కాబట్టి. దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న ₹1,00,00,000 విలువ చేసే 1390 గ్రాముల బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అక్కడి కస్టమ్స్ ఆఫీసర్లు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో దిగిన ప్రయాణికుడిని చెకింగ్ చేస్తుంటే ఇగో ఈ అక్రమ దందా భాగవతం బయటపడ్డది.
ఇప్పటికీ చాలా మాటల పోలీసులు కస్టమ్స్ ఆఫీసర్లు అక్రమంగా తీసుకొచ్చే బంగారాన్ని సీజ్ చేసినా కూడా ఈ దందా చేసేటోళ్ళు మాత్రం ఆగుతలేరులా. తీరు ఉపాయాలు చేసుకుంటా బంగారాన్ని తరలిస్తున్నారు. మరిగా పోలీసులు అక్రమంగా తెచ్చినటువంటి వాటిని సీజ్ చేసి వాళ్ళ మీద కేసు రాస్తే వాళ్ళకు ఏం భయం ఉంటుంది చెప్పుండ్రి. అక్రమ దందా చేసేటోళ్ళు భయపడాలంటే గట్టి చట్టాలను తీసుకుని రావాలి. ఒక్కసారి కేసు అయ్యిందనంటే జీవితంలో మళ్ళా ఇంకో పారి ఇటువంటి దందా చేయాలంటేనే ఒంట్లో వణుకు పుట్టేటట్టు ఉండాలి. గట్లయితేనే ఇటువంటి స్మగ్లింగ్లు అక్రమ దందాలు బంద్ అయితే అని అంటున్నారు దినం ఇటువంటి వార్తలు చూస్తున్నోళ్ళు. ఇప్పటి వరకు మీరు ఎంతో మంది డ్యాన్స్ మాస్టర్లను చూసుంటారు, డ్యాన్స్ నేర్చుకొని కూడా ఉంటారు. కానీ అదే గిడు డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడు అంటే ఆయన ట్రైనింగ్ వేరే లెవెల్. కావాలంటే మీరే చూడండి. I was standing in the express checkout line at my local no-frill store when I was joined by a beautiful తొండ 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 తొండరాజ్ అన్న రేంజ్లా ఈ మాస్టర్ తొండకు ఏమన్నా డ్యాన్స్ నేర్పుతున్నాడా? by a beautiful lady who had 3 heads of lettuce, nothing more. I said, I see you're a healthy eater. She said, it's for my dragon. ఈ తొండ కూడా ఈ మాస్టర్ చెప్పిన స్టెప్లను మస్తుగా వేస్తున్నది. దీనికి డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో అందుకే మాస్టర్ ఎట్లా చెప్తే అట్లనే చేస్తున్నది. ఆ చేతులను ఎంత ముద్దుగా ఊపుతున్నదో. I was standing in the express checkout line at my local no-frill store when I was joined by a beautiful. కానీ ఇప్పటి వరకు తొండల డాన్స్ను మేమైతే చూడలేదు. మీరు కూడా చూసి ఉండకపోవచ్చు. కానీ ఫస్ట్ టైం ఈ అన్న చూపించిండు. మరి తొండల డ్యాన్స్ ప్రోగ్రాం కనుక ఉంటే ఈ తొండకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది కావచ్చు పోన్రి. ఇప్పుడు ఈ తొండ డ్యాన్స్ వైరల్ అవుడుతోని ఈ తొండను ఈ మాస్టర్ను తారీఫ్ చేస్తున్నారు అందరూ. Lady who had 3 heads of lettuce, nothing more. I said, I see you're a healthy eater. She said, it's for my dragon. మన దాంట్లో చాలా మందికి చాలా రకాల కోరికలు ఉంటాయి. కాకుంటే కొందరు వాళ్ళ కోరికలను తీర్చుకోగలుగుతారు, కొందరు కోరికలు మాత్రం ఎప్పటికీ కోరికలుగానే మిగిలిపోతాయి. అయితే అట్లా జీవితంలో ఎన్నటికీ మా కోరికలు తీర్చుకోలేము అనుకునే వాళ్ళ కోరికలను ఎవరన్నా తీరిస్తే ఎంత సంబరం ఉంటుంది చెప్పుర్రి. ఇగో అసంటిదే ఈ వార్త.
ఉంటుంది కావచ్చు. ఎందుకంటే మనోళ్ళు దేంట్లో ఎక్కువ పోటీ పడుతున్నారో తెలియదు కానీ రీల్స్ చేసేట్లో మాత్రం మామూలుగా పోటీ ఉండరు. ఎందుకంటే మనోళ్ళకి లైకులు షేర్లే పెద్ద సంపాదన లెక్క ఫీల్ అవుతారు కాబట్టి. సరే ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని వదిలేద్దామా అంటే ఆ రీల్స్ చేసేటోళ్ళు చేయక వాటి కోసం పానాలతోని సాహసాలు చేస్తున్నారు. ఇప్పటికే రీల్స్ కోసం ఎంతో మంది పానాలు పోగొట్టుకున్న వార్తలు మనం ఎన్ని చూడలేదు. ఆయన కూడా ఇటువంటి కథలు మాత్రం ఆపుతలేరు. ఇంకో గిడ మోతే వారిని చూడుండ్రి. एक बेरी आवर तू पजरिया हो उड़ावे गरदा ओहिर मरदा बन्ही माथे पगरिया हो అగో చూసిండ్రా వీని బల్బు పాడగాను ఏందో బాత్రూంలో కూసుందంత అల్కగా బండి కొස්සకు కూసున్నాడు. అది కూడా మళ్ళా రన్నింగ్ బండి ఇగో ఇట్లా నడుపుతున్నాడు. వీని రీల్స్ పాడగాను ప్రాణాలు తీసే రీల్స్ ఎందుకుల్లా? ఓ అన్న పడి తత్తవా ఏంది బండి మీదకి ఎక్కువ నీ ఎక్క एक बेरी आवर तू पजरिया हो उड़ावे गरदा ओहिर मरदा बन्ही माथे पगरिया हो అగో మీదికి ఎక్కిండి అనుకుంటే ఎక్కి కూడా మళ్ళా కథలు పడుతున్నాడు. ఈడు ఈ నేషాలు ఇసొంటోళ్ళు నడమంతరం ప్రయాణమే. ఈ మూతెవరిది బీఆర్ ఆడటం. మరి బండి నడుపుట్లో అంత తోపైతే స్పోర్ట్స్లకు పోకపోయిండో. కానీ అది శాత కాదు. ఇగో ఇట్లా రోడ్ల మీదనే షికార్లు కొట్టినట్టు తిరగాలి, వీడియోలు చేయాలి, రీల్స్లు పోస్టులో పెట్టాలి. ఇక దాన్ని చూసుకొని ఓహో మురిసిపోవాలి. దానికోసం ఇట్లా కథలు పడేది వీళ్ళందరూ. ఇప్పుడు ఈ వీడియోను బీఆర్ పోలీసులకు ట్యాగ్ చేసి ఏం సారు ఏం చర్యలు తీసుకుంటారు ఈయన మీద అని అంటున్నారు నెటిజన్లు. కానీ ఇట్లా డేంజర్గా స్టాంట్లు చేసేటోళ్ళు మీకే చెప్తున్నాం, డ్రైవింగ్లా ఆటలు వద్దు. చూసిండ్రా ఇవ్వల్లా ఇవాళ మన వీకెండ్ సిటీ మరి వార్తలు. ఈ వారం మొత్తం మనం చెప్పుకున్న వార్తలు జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి వార్తలతోని మళ్ళా మన సిటీ మరి వార్తల్లో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.